సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని కొత్త తెలుగు సినిమా. శివాజీ హీరో, అతనే ప్రొడ్యూసరు. ఈటీవీ విన్ యాప్ కోసం, ఓటీటీ కోసం తీసిన సినిమా. ఫిబ్రవరి 21 రిలీజ్ అవ్వాల్సింది, కానీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా చూసి ఈ సినిమా థియేటర్లో వస్తే బాగుంటుందని చెప్పాడని ప్రమోషన్స్లో చెప్పారు వాళ్ళు. అందుకు మార్చి 6న థియేటర్స్లో వచ్చింది. నేను అప్పుడు చూడలేదు, నేనే కాదు అసలు ఎవరు చూడలేదు ఈ సినిమాను. ఇప్పుడు మార్చి 22న శనివారం నుంచి ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. సరే, ఈటీవీ విన్ యాపే కదా, ఓటీటీనే కదా, 2 గంటలే కదా అని చూశాను సినిమా. ఎందుకంటే శివాజీ మనకు అంటే 90s కిడ్స్కి మాలాంటి వాళ్ళకి తెలుసు శివాజీ గురించి, కానీ ఈ జనరేషన్ వాళ్ళకి ఈ బిగ్ బాస్ వల్ల, ఆ తర్వాత వచ్చిన #90s వెబ్ సిరీస్ వల్ల ఈటీవీ విన్లో, ఆ తర్వాత రీసెంట్గా కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ అని రీసెంట్గా డిసెంబర్లో వచ్చిన దండోర సినిమాతో ఈ జనరేషన్ కూడా తెలుసు శివాజీ. సో అతను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అందులో టైటిల్ కూడా సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని అనేది మంచి ఏమంటారు మీమ్ కంటెంట్గా పాపులర్ అయింది ఆ వర్డ్. ఎందుకంటే #90sలో ఆ పాట కూడా ఉంది, 3 పదాలతో, సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని అనేసి. సో అందులో ఈటీవీ విన్వల్ కాబట్టి, ప్లస్ లయ, స్వయంవరం హీరోయిన్ లయ చాలా కాలం తర్వాత కంబ్యాక్ ఇచ్చిన సినిమా. సో బాగుంటుందిలే అనుకొని చూస్తే 2 గంటల సినిమా చూస్తే అసలు నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇంత చెత్త, ఇంత చండాలమైన సినిమాని అసలు శివాజీ ప్రొడ్యూస్ చేయడం ఏంది, యాక్ట్ చేయడం ఏంది, ఈటీవీ విన్ వాళ్ళు బ్యాకప్ చేయడం ఏంది, స్వయంవరం లయ కంబ్యాక్ ఇవ్వడం ఏంది, ఇంత దారుణమా అసలు. మరి చూడలేకపోయాను నేను. స్టార్టింగ్ సీన్ నుంచే ఎంత లో ప్రొడక్షన్ వాల్యూస్, ఇక కంటెంట్ కూడా. అంటే ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్ సినిమాది. ఒక మర్డర్ చేస్తుంది ఒక ఫ్యామిలీ, ఆ మర్డర్ని కప్పిపుచ్చుకోవడమే సినిమా. ఏమంటే కామెడీ టచ్. మనం దృశ్యం సినిమా చూసాం మోహన్ లాల్ది, మలయాళం నుంచి. అది తెలుగులో కూడా తీశాడు, వెంకటేష్ తీశాడు, హిందీలో అజయ్ దేవగన్ తీశాడు, తమిళ్లో కమల్ హాసన్ తీశాడు. ఆ దృశ్యం 1 చూసాం, దృశ్యం 2 చూసాం, ఇంకా దృశ్యం 3 కూడా రాబోతుంది. అంత లాజికల్గా, అంత ఇంటెన్స్గా, అంత సీరియస్గా ఉన్న సబ్జెక్ట్ని వీళ్ళు కామెడీగా ట్రై చేశారు. సరే, కామెడీ చేయడం తప్పులేదు, కానీ అది కన్విన్సింగ్గా, లాజికల్గా ఉండాలి కదా. అసలు ఎంత చండాలంగా ఉందండి. ఎస్పెషల్లీ ఆ రోహన్, ఆ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్టు, #90sలో అంత హిట్ అవ్వడానికి కారణం ఆ పిల్లోడే. ఆ పిల్లోడు చేసిన ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంత మీనింగ్లెస్గా ఉందంటే అంత మీనింగ్లెస్గా ఉంది. ఇక లయ క్యారెక్టర్ కూడా అంతే మీనింగ్లెస్గా ఉంది. రైటింగ్ ఒక శివాజీ క్యారెక్టర్ ఒక్కటే సీరియస్గా మెయింటైన్ చేస్తుంటుంది. ఇక లెక్కలేనంత మంది ఆర్టిస్టులు శివాజీకి పరిచయం ఉన్న అందరూ, బిగ్ బాస్ నుంచి, ఆ జబర్దస్త్ నుంచి, అసలు అర్థం లేదు. ఇంకా ఫేవరెట్ అయిన ఆర్టిస్టులను పెట్టి లో క్వాలిటీతో, ఆ జియోగ్రఫీ కూడా చిత్తూరు బ్యాక్డ్రాప్, హార్స్ రీల్స్ అని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో సెట్లు వేసి చిత్తూరు బోర్డులు పెట్టేసి, అసలు ఎంత చండాలంగా, ఎంత అసహ్యంగా, ఎంత గలీజ్గా తీయాలో అంత గలీజ్గా తీశారు అసలు సినిమాని. అస్సలు 1% కూడా ఈ సినిమా. నాలాగా మీరు కూడా శివాజీ కోసము, టైటిల్ కోసము, లయ కోసము, ఆ రోహన్ కోసము, ఈటీవీ విన్ కోసం చూస్తే మాత్రం బుక్ అయిపోతారు. సరే, పొరపాటున ఫ్యామిలీతో ఈ ఈటీవీ విన్లోనే కదా, ఇంట్లోనే కదా అని చూస్తే కూడా, ఈ యాక్టర్ ఉన్నాడు ప్రిన్స్, బిగ్ బాస్ ఫేమ్, అతని సీన్లు అయితే స్టార్టింగ్లోనే అంత వల్గర్గా ఉన్నాయంటే ఫ్యామిలీతో కూర్చొని చూస్తే ఇబ్బంది పడతాము. అది కూడా ఒక మైనస్. సరే, సినిమా చూస్తాం బాగాలేదు పక్కన పెట్టేస్తే, ఈ ఫ్యామిలీతో చూస్తే అదొక ఇబ్బంది. సో ఇంత చండాలమైన సినిమా అసలు శివాజీ అసలు ఎలా తీశాడో నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, శివాజీ వేరే డైరెక్టర్లు, వేరే ప్రొడ్యూసర్లు మంచి క్యారెక్టర్ ఇస్తే పర్ఫామ్ చేయగలడు, కానీ తన సొంతంగా తీస్తే ఇంత చండాలంగా ఉంటుంది అనేది ప్రూవ్ అయింది అంతే. ఈ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని శుద్ధ వేస్ట్ సినిమా. 2 గంటల టైం బొక్క, ఇరిటేషను. నా రేటింగ్ వచ్చి 1/5. 1 కూడా ఎందుకు ఇస్తున్నానంటే, లాస్ట్ అంటే సినిమా 1:30కి అయిపోతుంది, లాస్ట్ అరగంటలో కొద్దిగా ఏదో బ్లాక్ మెయిల్ అనేసి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశారు. అది కొంచెం పర్లేదు అంతే. ఇక ఆలీ కామెడీ ఏమి, ఆ లాస్ట్లో బండ్ల గణేష్ది ఒక సాంగ్ పాయా అని, ఎందుకులే ఈ సినిమా ఇంత చెత్త అసలు. అబ్బా, వర్స్ట్ మూవీ. డోంట్ వాచ్. ఓటీటీలో కూడా, అంటే ఈటీవీ విన్నాయి మన ఇంట్లోనే కానీ చూడొద్దు. ఇక చూసినారంటే మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. నా రేటింగ్ వచ్చి 1/5. సాంప్రదాయాన్ని, శుద్ధపూసని శుద్ధ వేస్ట్ సినిమా. ఓకే, బాయ్.